ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. శివునికి సూర్యునికి ప్రీతికరమైన ఈ మాఘమాసంలో, అందున బహుళపక్షంలో ద్వాదశ రాశుల వారు ఆలయాలకి ఏ విధమైన వస్తుద్రవ్యాల్ని సమర్పించాలో ఆ విశేషాలని, దాంతోపాటు గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఇక ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 5వ తేదీ మార్చి విజయ ఏకాదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచనని కానీ, లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఊహని కానీ, లేదా ఇతరమైనటువంటి ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోబోయే ముందు బాగా ఆలోచించగలగాలి. ఆలోచించినప్పటికీ కూడా ఏదైనా పరిస్థితి వ్యతిరేకించిన సందర్భంలో ఆ పనిని వాయిదా వేయడం అతి అవసరం. భరణీ నక్షత్ర జాతకులు వాహన ప్రయాణాల విషయంలో కానీ, లేదా దూరపు ప్రయాణాలని చేయవలసినటువంటి సందర్భంలో కానీ 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే నిర్ణయం చేసుకోవాలి తప్ప ఏమైనా సరే వెళ్ళి తీరవలసిందే అని అనుకోవడం సరికాదు. కృత్తికా నక్షత్ర జాతకులు తమ సంతానం నుండి లభించేటటువంటి శుభ కార్యక్రమాల్లో నిమగ్నులవుతారు. అయితే ఆ జరిగేటటువంటి కార్యక్రమంలో ఆడంబరాలకి అట్టహాసాలకి పోవడం సరైనటువంటి పని కాదు. సూర్యునికి శివునికి కూడా ప్రీతికరమైన ఈ మాఘమాస బహుళపక్షంలో దేవాలయాలకి పుష్పాలని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రయాణాల్లో తమ వస్తు వాహన విశేషాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించేస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి వైద్యశాలకి వెళ్ళవలసినటువంటి అనారోగ్యం కానీ, లేదా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కానీ కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. రోహిణీ నక్షత్ర జాతకులకి రుణాలని ఇయ్యడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటో బాగా తెలిసే పరిస్థితి ఈ వారంలో తెలుస్తుంది. అంచేత రుణాలని ఇయ్యడం పూర్తిగా మానుకోవాలి. అది వారికి శ్రేయస్కరం. మృగశిర నక్షత్ర జాతకులకి బంధువులతో తాత్కాలికమైనటువంటి పొరపత్యాలు ఏర్పడే పరిస్థితి కలుగుతోంది. ఆ కారణంగా బంధువులతో ఎంత అవసరమో అంతే ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం ఈ వారంలో. సూర్యునికి శివునికి ప్రీతికరమైనటువంటి మాఘ బహుళ పక్షంలో దేవాలయానికి కావలసిన అగరవత్తుల్ని యథాశక్తి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపుని పాటించి తీరాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు రాజకీయంగా ఉన్నటువంటి వారైతే 1-2 సార్లు ఆలోచించుకుని మాత్రమే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప తొందరపాటుతనంతో కానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి పరిణామాన్ని ఎదుర్కోవలసిన అవసరం బాగా ఏర్పడుతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారైతే వ్యవసాయపు భూమిని కొనడం కానీ అమ్మడం కానీ చేసే సందర్భంలో తగినంత జాగ్రత్తని పాటించడం చాలా చాలా అవసరం. పునర్వసు నక్షత్ర జాతకులు వైద్య రంగానికి చెందినటువంటి వారే కానీ అయినట్లయితే తాము చికిత్స చేయదలిచినటువంటి విషయంలో 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే చికిత్సకి దిగాలి. ఈ వారంలో మాత్రమే ఈ విధానాన్ని గమనించుకోగలగాలి. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసం బహుళపక్షంలో దేవాలయానికి యథాశక్తి ఇయ్యగలిగినంత కర్పూరాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనినైనా సరే చేసేటటువంటి సందర్భంలో 1-2 మార్లు ఆలోచించుకోవడం అత్యవసరమని గమనించగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించిస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నారు.
పునరుసు నక్షత్ర జాతకులకి అనారోగ్యం ఏమాత్రం లేదని యంత్ర పరికరాల ద్వారా తెలిసినప్పటికీ కూడా తాము చేయవలసినటువంటి ఆహార వ్యవహార విషయాలలో ప్రత్యేకమైన ఆరోగ్య శ్రద్ధని పాటించక తప్పదు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఇతరులతో విరోధం లేదని అనిపించినప్పటికీ కూడా విరోధం ఉందనే అభిప్రాయంతో తగుమాత్రపు జాగ్రత్తతో ఉండవలసిందే తప్ప ఏ విధమైన విరోధత లేదు అని అనుకునే కూడదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆడంబరాలకి అట్టహాసాలకి పోయి ధనాన్ని విరివిగా ఖర్చు పెట్టి రుణానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. కాబట్టి బాగా పొదుపుని పాటించి తీరాలి ఈ వారంలో. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో అందున బహుళపక్షంలో వారం రోజుల పాటు స్వామికి పంచామృతాలని అందించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నోటి దురుసుదనాన్ని తగ్గించుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి వాహనాలకి సంబంధించినటువంటి మరమ్మతులు పెద్ద స్థాయిలో రావచ్చు, లేదా ఇంటికి మరమ్మతుని చేయవలసిన పరిస్థితి తప్పక వస్తుంది. ఆ కారణంగా వ్యయం తప్పనిసరి పరిస్థితి కావచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి సంతానం గురించినటువంటి అదనపు ఖర్చులు భుజభారం మీద పడే అవకాశం కనిపిస్తోంది. అది తప్పనిసరి అవుతుంది. కాబట్టి సంతానం కోసం ఖర్చు చేయవలసిన పరిస్థితి కోసమని సొమ్ముని ఎక్కడి నుంచైనా తెచ్చుకోవడం కానీ, లేదా ఉన్న సొమ్ముని దానికోసం దాచి ఉంచడం కానీ అత్యవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఇంటికి సంబంధించిన మరమ్మతులు కానీ, లేదా తమకి సంబంధించినటువంటి వస్తు వాహన విశేషాలని కొనుక్కోవడం అత్యవసరమైనటువంటి సందర్భంగా కానీ వ్యయం చేయవలసిన అవసరం వస్తుంది. తగినంత జాగ్రత్తగా ధన విషయంలో ఉండడం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోవడం అవసరం. శివునికి సూర్యునికి ప్రీతికరమైన మాఘమాసంలో అందున ఈ బహుళపక్షంలో దేవాలయానికి సరిపడినంతటి పసుపుని ఈ వారానికి ఎంత అవుతుందో అంత లెక్కించేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పనుల్లో ఏమాత్రమూ జోక్యం చేసుకోకుండా తమ పని మీద తమ దృష్టిని కేంద్రీకరింప చేసుకోవాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి కారణంగా చేసిన చోటనే తిరిగి రుణాన్ని చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. రుణాన్ని కొద్ది అధికమైనటువంటి మొత్తంలోనే చేయవలసి రావచ్చు. హస్త నక్షత్ర జాతకులకి విజయం అంతంత మాత్రంగానే పరీక్షల్లో లభించవచ్చు. కాబట్టి మళ్ళీ తిరిగి అదే పరీక్షకి వెళ్ళవలసి రావచ్చు. చిత్తా నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో పొరపాట్లు ఉన్నటువంటి కారణంగా పూర్వం చేసినటువంటి పనినే తిరిగి మళ్ళీ చేసి సంస్థకి సమర్పించవలసి రావచ్చు. శరీర శ్రమతో పాటు మానసికమైనటువంటి పరితాపాన్ని కూడా తాత్కాలికంగా పొందవచ్చు. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో అందున బహుళపక్షంలో ఆలయాలకి దేవాలయానికి ఈ వారంలో సరిపడ్డంత కుంకుమని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం చేసిన పనినే తిరిగి చేయవలసి వస్తుందనేటటువంటి నిర్వేదానికి నిరాశకి గురి కాకూడదు. ఇది విజయంలో భాగంగానే భావించగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులకి ఆరోగ్యం మధ్యమంగా ఉన్న కారణంగా అనారోగ్యం పూర్తిగా తొలగినట్లు కాదు, ఆరోగ్యం పూర్తిగా లభించినట్లు కాదు అనే ఈ స్థితి కారణంగా తాత్కాలికంగా ఆరోగ్యం పట్ల అయోమయ స్థితికి గురి కావచ్చు. అంత మాత్రం చేత ఈ విధంగానే ఉంటుందని అనుకోక్కర్లేదు. సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి సంబంధించినటువంటి శుభకార్య విశేషం ఏదైనా ఉన్నట్లయితే ఆ అనుకూలత ప్రతికూలత రెంటికి మధ్యలో పని అయినట్లు కాదు, పని కానట్లు కాదు అనేటటువంటి స్థితిలో 2 అడుగులు ముందుకి 2 అడుగుల వెనక్కి పరిస్థితి జరుగుతూ స్థితికి సంబంధించిన యథార్థ స్థితి గోచరించక తాత్కాలిక సంఘర్షణ స్థితికి లోనవుతారు. విశాఖ నక్షత్ర జాతకులకి పూర్తి వ్యతిరేక పరిస్థితుల కారణంగా మానసిక సంఘర్షణానికి లోను కావలసిన అవసరం ఏర్పడుతుంది. కొద్ది ధైర్యంగా ఉన్నట్లయితే పరిస్థితులన్నీ సానుకూలపడే అవకాశం కనిపిస్తోంది. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో అందున బహుళపక్షంలో ఆలయాలకి విశేషంగా విభూతిని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరో మధ్యవర్తుల్ని పంపడం కాకుండా తమ పనిని తామే పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే విజయ ఫలితాలు తప్పక లభిస్తాయి.
ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు కార్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లని చేసుకున్నప్పటికీ కూడా తాత్కాలికంగా పని ఆగిపోవచ్చు లేదా ప్రారంభించబడి ఆ పని మధ్యలో ముగిసిపోవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి అన్ని పనులు అయినట్లుగా అనిపిస్తుంది కానీ ఏ పని సాగదు. పని మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నదో అక్కడ మాత్రమే ఉంటుంది. తాత్కాలికమైనటువంటి నిర్వేదానికి గురి అవుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా తిరిగి న్యాయస్థానానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడుతుంది. నిర్వేదానికి గురి కాకుండా మళ్ళీ అదే పనిని కొనసాగించడం ఎంతైనా శ్రేయస్కరం. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో అందున బహుళపక్షంలో ఆలయానికి కావలసినటువంటి తండులాలు అంటే బియ్యాన్ని స్వామికి సమర్పించడం శ్రేయస్కరం యథాశక్తి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవ ధ్యానంలో గడపాలి, మౌన ధ్యానాన్ని చేసుకోవాలి, తమకి తాము ధైర్యాన్ని చెప్పుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి విపరీతమైనటువంటి శ్రమ కారణంగా ఉద్యోగంలో అలసిపోయేతనం ఏర్పాటవుతుంది. విపరీతమైనటువంటి విరామం లేని స్థితి, సరైనటువంటి సమయానికి భోజనం కూడా చేయలేనటువంటి స్థితి కలగచ్చు. అంత మాత్రం చేత దుఃఖపడకూడదు, అది మంచిదే. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి వ్యాపారం బాగా జరుగుతున్నటువంటి కారణంగా అకాల భోజనం, అకాల నిద్ర వంటివి ఏర్పడతాయి. కానీ చక్కనైనటువంటి వ్యాపారం సాగుతున్నటువంటి సందర్భంగా శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేంతగా వ్యాపారాన్ని చేసుకోవడం ఎంతైనా సరైనటువంటి మార్గమే. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించినటువంటి ఖర్చులు కాస్త అధికమై కొద్దిగా ఆర్థికమైనటువంటి భారం అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా సంతానానికి సంబంధించిన చదువుల విషయం కాబట్టి తప్పక ఆ భారాన్ని మెత్తని చిరునవ్వుతో మోయడం ఎంతైనా అవసరం. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో అందున బహుళపక్షంలో యథాశక్తి నువ్వుల నూనెని దైవ ఆలయానికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అధికారులతో ఏమాత్రమూ విరోధించకుండా ఉండాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తాము ప్రారంభించినటువంటి పని సంపూర్ణంగా ఆగిపోదు, కానీ ఆగిపోతుందేమో అనేటటువంటి భయాన్ని కొలుపుతూ మొత్తానికి పని మాత్రం ఈ వారంలో పూర్తి అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి ఇంతటితో వ్యాపారం ముగింపు అనేటటువంటి స్థితి కనిపిస్తుంది. కానీ ధైర్యంగా వ్యాపారాన్ని సాగించుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు మాత్రం విఘ్నాలు వస్తూ మానసికంగా చికాకు అనిపించే పరిస్థితి గోచరించవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి భయం ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఆరోగ్యం సంపూర్ణంగా సుఖంగా ఉంటుంది. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో అందులో బహుళపక్షంలో సమీప దేవాలయాలకి ఆవు నేతిని సమర్పించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భాగస్వాములతో విరోధించడం కానీ కుటుంబ సభ్యులతో గట్టిగా మాట్లాడడం కానీ సరికాదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులు రాజకీయ రంగానికి చెందినటువంటి వారైతే మరింత చేరువవుతారు. తమ పై అధికారులకి ఆనందకరంగా అనిపిస్తుంది. శతభిష నక్షత్ర జాతకులు వినోద రంగానికి చెందినటువంటి వారైనట్లయితే ఉత్తమమైనటువంటి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్టలని కూడా సొంతం చేసుకోగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు వ్యాపార రంగానికి సంబంధించిన వారే అయినట్లయితే కొనుగోళ్లు తక్కువగా చేసినప్పటికీ కూడా అమ్మకాలు విశేషంగా ఉన్నటువంటి కారణంగా మంచి ధనాన్ని తిరిగి పెట్టుబడి కోసం సంపాదించుకోగలుగుతారు. శివునికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో అందున బహుళపక్షంలో ఆలయ పరిశుభ్రతకి కావలసినటువంటి వస్తుద్రవ్యాలు ఏమిటో అడిగి తెలుసుకుని వాటిని సమీప దేవాలయాలకి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధం కావడం అత్యవసరం, అనుకూలిస్తుంది కూడా. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి వాహనాన్ని కొనడం కానీ లేదా తమ చేసినటువంటి ఉద్యోగంలో ప్రతిఫలంగా వాహనానికి సంబంధించిన రుణాన్ని
అశ్రమంగా శ్రమ లేకుండా పొందడం కానీ వారికి తప్పక ఏర్పడుతుంది ఈ వారంలో. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పోటీ పరీక్షల్లో విజయం లభించడం, తద్వారా పదవిలో ఉన్నతి లభిస్తుందనేటటువంటి ఒక ధైర్యం కలగడం ఏర్పాటవుతుంది ఈ వారంలో. రేవతి నక్షత్ర జాతకులకి తమ సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఆధిక్యం, చక్కనైనటువంటి గుర్తింపు, ఇబ్బంది తొలగిందనేటటువంటి ధైర్యము కలిగి మొత్తానికి కుటుంబం సుఖంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. శివునికి, సూర్యునికి ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో, అందున బహుళపక్షంలో సమీప ఆలయాలకి, ఆలయంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఉండే మొక్కలకి నీళ్లని ఈ వారం రోజుల పాటు సమర్పించినట్లయితే, తామే స్వయంగా ఆ పనిని చేసినట్టయితే శివ, సూర్య అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పై చదువుల కోసమని ప్రణాళికని, అలాగే పై వ్యాపారాలు చేయడం కోసమని ప్రణాళికల్ని రచించుకోవాలి ఈ వారంలో. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక స్థలంలో చక్కటి గృహం నిర్మాణం చేయాలి అని చెప్పేసి భావన చేసినప్పుడు ఆ స్థలము యొక్క ఎత్తు పల్లాలు ఏ రీతిలో ఉన్నాయో గమనించి ఈ యొక్క ప్రకృతి ధర్మరీత్యా వాస్తు సూత్రాలని గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన అదృష్టకర జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు మనకి వెలుగును ప్రసాదిస్తున్నది తూర్పు వైపు నుంచి. ఆ తూర్పు దిశలోని అద్భుతవంతమైన కిరణాలు మన గృహంలోకి పడేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి వాస్తు చెప్తోంది. ఎత్తు పల్లాల విషయంలో కూడాను దక్షిణం, పడమర ఎత్తులో ఉన్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి లక్షణాలు శతవిధాలా కూడాను శ్రేయోదాయకంగానే ఉంటాయి అని చెప్పేసి ఉత్తరం వైపున ఎత్తుగాను, దక్షిణం వైపు పల్లంగాను ఉన్నటువంటి స్థలం యమవీధి స్థలం అంటారు. అందుచేత అది చాలా అనర్థదాయకంగా భావించాలి. పశ్చిమ వాయువ్యంలోనూ లేక పశ్చిమ దిక్కులో ఎత్తుగా, దక్షిణ ఆగ్నేయంలోనూ తూర్పు వైపున పల్లంగాను ఉంటే ఇటువంటి స్థలాన్ని ఆపద స్థలం అని చెప్పేసి అంటాం. వాయవ్యంలోనూ ఉత్తర దిక్కులోనూ ఎత్తుగా, ఆగ్నేయం దక్షిణ దిక్కుల్లో పల్లంగా ఉన్న జాగా చాలా అనారోగ్య లక్షణాల్ని ప్రసాదింపచేస్తుంది సుమా అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రరీత్యా చెప్పారు. నైరుతిలో గనక వంటిల్లు ఉంటే గృహిణికి చాలా అనారోగ్యం చేస్తుంది. మాకు నైరుతిలోనే వంటిల్లు కడదాం అనుకున్నామంటే అటువైపే కట్టాము, అందుచేత ఎలా ఉంటుంది అన్నప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా అనారోగ్య లక్షణాలతో కూడి ఉంటుంది. వంటిల్లు ఈశాన్యంలో ఉంటే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి ఉదర సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి. నీటి ఉత్పత్తి స్థానం ఆగ్నేయంలో కనుక ఉంటే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి ఉదర సంబంధమైనటువంటివి, ఊపిరితిత్తులకి సంబంధమైనటువంటి రుగ్మతలు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. ఆగ్నేయంలో వంటింటికి ఆంచి బావి గనక ఉన్నట్లయితే దక్షిణ దిక్కులో బోర్వెల్ ఉన్నా ఆ ఇంటి ఇల్లాలకి విపత్కరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు సంభవిస్తాయి. ఈశాన్య, ఆగ్నేయ దిశల సరిహద్దులో కూడా బావి త్రవ్వించరాదు అనేటువంటి విశేషాంశాన్ని వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. ఉత్తరం వైపుకు తలబెట్టుకుని పడుకుంటారు, అది చాలా తప్పు. నిద్ర లేమి వస్తుంది, తలనొప్పితో బాధపడతారు. భీముల కింద నిద్రపోకూడదు. ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన ముఖ్యాంశాలుగా గ్రహించాలి. భీము కనపడకుండా మూసివేసినప్పటికీ కూడా భీముకు కానీ వెదురుతో చేసిన 2 పిల్లన గ్రోవులు కానీ వేలాడదీసిన భీము వల్ల వచ్చేటువంటి దోషాలు కొంత శాంతిస్తాయి. తూర్పు లేక ఉత్తరం వైపు గోడలకు మంచాలు కానీ ఆంచి పక్కలు ఏర్పాటు చేసుకుంటే
ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులే వస్తాయి. తూర్పు వైపుకు గోడకు ఆనించి ఎప్పుడూ మంచం ఉండకూడదు. అలా ఆంచి గనక ఉంచి నిద్రపోయినట్లయితే అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. తలగడ వైపుకు సరిగ్గా ఎదుటి భాగంలో గోడకు అద్దం బిగించకూడదు. మీరు తలగడ పెట్టుకొని పడుకునేటువంటి వైపుకి అద్దం అమర్చడం, సరిగ్గా తలగడ వైపే పెట్టడం చాలా అనర్థదాయకంగా భావించాలి. మనం ఎల్లప్పుడూ శిరస్సును మాత్రం దక్షిణ దిశలో ఉంచే పడుకోవాలి. ఇక ఇంట్లో వాళ్ళకి తరచూ అనారోగ్యం వస్తూ ఉంది. ఆ అనారోగ్యానికి సంబంధించిన మందులు వాడకం ఉంది. ఆ మందులు వేసుకునేటప్పుడు ఆ యొక్క అనారోగ్యవంతులు ఎవరైనా సరేనండి, తప్పనిసరిగా మందులు వేసుకునేటప్పుడు ఉత్తర దిశగా కూర్చోబెట్టి మందులు వాడటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఉత్తర దిశగా తిరిగి మందులు వేసుకుంటే తొందరగా పనిచేస్తాయని. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. అమ్మలు బిడ్డలకి నేర్పినంతకాలం సనాతన ధర్మాన్ని చెనకగలిగిన వాడు ఉండడు. సనాతన ధర్మాన్ని రక్షించగలిగినదొక్కరే అమ్మయే రక్షించగలదు. అమ్మ చెప్పిన మాట వ్యక్తిని శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతుంది. ఎక్కడో నీళ్లల్లో కొన్ని వేల సంవత్సరములు నానిపోయినటువంటి రాతిని తీసుకొచ్చి ఒడ్డున పెట్టి శిల్పులు దాని మీద కూర్చుని చెక్కుతారు. చెక్కినప్పుడు అందులో అక్కరలేని పెచ్చులూడిపోయి వీళ్ళందరి చేత ఆరాధన చెయ్యబడవలసినటువంటి భగవన్మూర్తి అందులోంచి బయటికి వస్తుంది. అలాగే అమ్మ మాటల చేత లోకములలో ఒక యుగంలో కాదు, యుగ యుగముల తర్వాత కూడా ఆరాధింపబడవలసినటువంటి వ్యక్తి పైకి వస్తాడు. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క వైభవమంతా ఎవరి మీద ఆధారపడి ఉన్నదో చూడండి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. అమ్మకి చెప్పి వెళ్ళిపోతానని వచ్చాడు. అమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే అమ్మ దశరథుణ్ణి నింద చేసింది. నింద చేసి రామా నేను నీతో వస్తానంది. అమ్మ రావడానికి వీల్లేదమ్మా, నువ్వైనా నేనైనా తండ్రిని అనుగమించాలి. కాబట్టి దశరథ మహారాజును అనుగమించని ధర్మం గురించి మాట్లాడాడు. ధర్మం గురించి అంత రామచంద్రమూర్తి చెప్పిన తరువాత కౌసల్యామాత రాముణ్ణి ఉద్దేశించి ఒక మాట అంది. పెద్దలు మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు, ప్రతి ఆడవారికి కూడా ఈ శ్లోకం కంఠగతం కావాలి, ప్రతివారు బిడ్డలకి ఈ శ్లోకం చెప్పాలని చెప్తుండేవారు. తల్లి రామచంద్రమూర్తిని దగ్గరికి పిలిచి ఎంత వాదించినా ఉండను, నాన్నగారి మాట నిలబెట్టడానికి అరణ్యవాసానికి వెళ్ళిపోతానంటున్న రాముణ్ణి చూసి ఆవిడొక మాట అంది. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్ధూల ధర్మస్వామభిరక్షతు అంది. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ. రామ, ఇంతకాలం నుంచి ఏ ధర్మాన్ని ధృతితో నియమంతో పట్టుకున్నావో, ధృతి అంటే పట్టుదల, నియమము అంటే అది పక్కన పెట్టేస్తే ఏదో ఫలితం వచ్చేస్తుందని పక్కన పెట్టడం కాదు. ఆలస్యమైన ధర్మాన్ని పట్టుకుని శాశ్వతమైన ప్రయోజనాన్ని నేను పొందుతాను, ఈ లక్షణంతో ఇంతకాలం నుంచి ధర్మాన్ని పట్టుకున్నావు. ఇన్నాళ్ళు పట్టుకోవడం వేరు, ఇప్పుడు పట్టుకోవడం వేరు రామ. ఇప్పుడు అరణ్యవాసానికి ఎడుతున్నావు. కాలం కలిసి వచ్చినంతకాలం ధర్మాన్ని పట్టుకోవడం తేలిక, కాలం ఎదురు తిరిగినప్పుడు ధర్మాన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఈ ధర్మం నాకేమిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. చేతకాని వాడని లోకం అంటుంది. అన్నా కూడా నియమేనచా, ఈ ధర్మము నన్ను కాపాడుతుందన్న ఈ భావనని ఎందు చెక్కు చెదరక నిలబడుగాక. అలాగే పట్టుకోరామా, ఈ ధర్మమే నిన్ను కాపాడుతుంది, ధర్మస్వామభిరక్షతో, ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక అంది. అమ్మ కట్టించిన చద్దన్నపు మూట అని పిలిచారు పెద్దలు దాన్ని. అమ్మ పిల్లవాడు ఎక్కడికైనా దూర ప్రయాణానికి వెడితే చద్దన్న మూట కట్టిస్తుంది. వాడు మార్గమధ్యంలో ఆకలేస్తే అన్నమే తిని సురక్షితంగా లక్ష్యాన్ని చేరుకుంటాడు. అలా రామచంద్రమూర్తికి రామాయణంలో కౌసల్యాదేవి కట్టి ఇచ్చిన చద్దన్నపు మూట ఆ శ్లోకం. ఆ శ్లోకమే రామచంద్రమూర్తిని చెక్కింది తరువాతి కాలంలో. ఇన్ని కష్టాలు వచ్చాయి మహానుభావుడికి. సీతాపహరణం జరిగిపోయింది. ఒక్క
ఒక్కటి చేస్తే చాలు రాముడు రామాయణంలో ఇక 2 కాండలు లేవు అసలు. సుగ్రీవుడితో స్నేహం చెయ్యకుండా వాలితో స్నేహం చేస్తే అయిపోయిందంతే. వాలి చిటిక వేస్తే రావణుడు భయపడి తీసుకొచ్చి సీతమ్మని ఇస్తాడు. ప్రాణత్యాగం చేసే ముందు అదే అడిగాడు, సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు? సుగ్రీవుడు రావణాసురుడిని ఎదుర్కొనలేడు, నాతో స్నేహం చేస్తే నేను పిలిచి సీతమ్మని ఇప్పిద్దును కదా అన్నాడు. నాకు సీతమ్మ రావడం ప్రధానం కాదు, ధార్మికంగా రావడం ప్రధానం. నువ్వు ధర్మం తప్పిన వాడివి, ధర్మం తప్పిన నీతో చెలివి చేసుకొని సీతమ్మని పొందాను, ధర్మంలో ఉన్న సుగ్రీవుడితో చెలివి చేసుకొని సీతమ్మని పొందుతాను. అందుకే నీతో నేను చెలివి చేసుకోలేదు, ధర్మం తప్పిన నిన్ను సంహరించానని చెప్పాడు. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టి తర్వాత సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది. లేకపోతే పట్టాభిషేకం వెంటనే అయిపోను, కిష్కింధకాండలోనే అయిపోను. ధర్మానికి నిలబడ్డాడు కాబట్టే త్రేతాయుగంలో రామావతారం వచ్చినా ఇప్పటికీ కలియుగంలో కూడా రామనామము రామకథ అమృతభాండములై నిలబడ్డాయి. కాబట్టి అమ్మ మాట రామావతారాన్ని చెక్కింది. అమ్మ మాట రాముని యందు ధర్మమునందు ఉంచుకోగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది. ఈ లోకంలో మహాత్ములైన వాళ్ళందరి జీవితాల వెనక అమ్మయే ఉన్నది. మీరు చూడండి, అమ్మ చేత ప్రచోదనం చెందిన వారు ఎందరున్నారో ఈ లోకంలో. ధర్మ సంస్థాపన చేసినటువంటి మహానుభావుల్లో ఒకడు శివాజీ మహారాజ్. శివాజీ మహారాజు ఒకనకొకప్పుడు సమర్థ రామదాసు గారిని గురువుగా స్వీకరించాడు. స్వీకరించి తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి భిక్షాపాత్ర పట్టాడు సమర్థ రామదాసు గారు. తన రాజ్యాన్నంతటినీ రాసిచ్చేస్తున్నానని పత్రం తీసుకెళ్ళి భిక్షాపాత్రలో వేశాడు. రామదాసు గారి దగ్గరికి పిలిచి, సమర్థ రామదాసు గారు దగ్గరికి పిలిచి, ఓయ్ నువ్వు పరిపాలించాలో, నేను రాజ్యాన్ని పరిపాలించడం ఏమిటి? గురువు యొక్క అనుగ్రహంగా, గురువు యొక్క ఉచ్ఛిష్టంగా ఈ రాజ్యాన్ని పరిపాలించని తిరిగి రాజ్యాన్ని శివాజీకి ఇస్తూ కాషాయ వస్త్ర పేలికొకటి ఇచ్చాడు. ఇది నీ రాజ్యానికి అంతటికీ కూడా పతాకం కావాలి అని. కాషాయ ధ్వజం పెట్టుకుని శివాజీ మహారాజ్ రాజ్యం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు శివాజీ తల్లి జీజీబాయి కలిసి సమర్థ రామదాసు గారి యొక్క దర్శనానికి వెళ్ళారు. వెడితే బయలుదేరి వెళ్ళిపోతున్నామంటే ప్రసాదం ఇస్తున్నానని మూట కట్టి శివాజీ మహారాజుకి ఇచ్చి తల్లి వంక చూశారు సమర్థ రామదాస్ గారు. చూసి, అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాదం ఏమిటో వాడికి చెప్పు అన్నారు. ప్రసాదం చెప్పడం ఏమిటి? ప్రసాదం అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏమైనా పర్వాలేదు, కళ్ళగతూ నోట్లో వేసుకోవడం. ఇప్పుడు ఇంటికి పట్టుకెళ్ళాడు శివాజీ. కోటకి వెళ్ళిపోయిన తర్వాత మూట విప్పాడు. మూట విప్పితే అందులో కాస్త మట్టి ఉందో పొట్లంలో. ఓ పొట్లంలో గులకరాళ్ళు ఉన్నాయి. చూశాడు, ఓ కొబ్బరికాయ ఉంది. 4 కలిపి మూట కట్టి ఇచ్చాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి 4 ప్రసాదంగా ఇచ్చారు గురువుగారు అని. అమ్మ వంక చూశాడు. ఏ తల్లి చిన్నతనం నుంచి దేశభక్తికి సంబంధించినవి, పురాణాలకి సంబంధించినటువంటి కథలు చెప్పి పిల్లవాడిలో ధార్మికమైన పౌరుషాన్ని, ధర్మరక్షణ దక్షకత్వాన్ని రెచ్చగొట్టిందో, ఆ సమర్థతని చేకూర్చిందో ఆ జీజీబాయే చెప్పగలదు. అది గురువుగారి యొక్క అనుగ్రహం, అది ఆయన నమ్మకం. ఇప్పుడు జీజీబాయి వంక చూశాడు శివాజీ. అమ్మా ఏమిటమ్మా ఇవి అన్నాడు. ఉరే నాయన, మహానుభావుడు గురువుగారు గులకరాళ్ళు ఇచ్చారంటే కోటలన్నీ కొండల మీద కట్టు అని చెప్పారు. ఆయన గుర్రపు లద్దె ఇచ్చారు అంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో నువ్వు అనేక మంది ఇతర రాజుల్ని ఓడించాలి అంటే నీ దగ్గర ఆశ్వికదళం ఉండాలి. గుర్రాల యొక్క సమూహాల్ని బాగా నీ దగ్గర చేర్చుకుని బలం పెంచుకోమని చెప్పారు. 3వది మట్టి ఇచ్చారు. కేవలం రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను అనుకోకు. రాజ్యం అంటే మట్టి కాదు, రాజ్యం అంటే ప్రజల యొక్క బాగోగులు చూడడం నేర్చుకో. రాజ్య పరిపాలకుండని భోగం అనుభవించడం కాదు. పరిపాలిస్తున్నది ఏదో హద్దులున్నటువంటి ఒక ప్రాంతాన్ని కాదు, ప్రజల హృదయాలలోకి ప్రవేశించడానికి అవకాశం. కాబట్టి అది నిలబెట్టుకో అని చెప్తున్నారు గురువుగారు. కొబ్బరికాయ ఇచ్చారు. రాజు లోపల మెత్తగా ఉండొచ్చు, పైకి అలా కనపడకూడదు, కఠినంగా కనపడాలి రాజు, లేకపోతే ప్రజలకు భయం ఉండదు. అందుకని కొబ్బరికాయ ఇలా పైకి కఠినంగా ఉండు, లోపల తీయగా ఉండు, మధురమైన మనస్సుతో ఉండు, పైకి కఠినమైనటువంటి పరిపాలకుడిగా ఉండు. అప్పుడు అందరూ చెప్పు చేతలలో ధార్మికంగా ఉంటారని నీకు గురువుగారు ఇచ్చినటువంటి భావప్రచోదనారూపమైనటువంటి ప్రసాదం రాయిది అంది తల్లి. వెంటనే గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి శివాజీ మహారాజ్ ఆ 4టిని అమలు చేసి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి గోసంరక్షణ చేసి మహానుభావుడు సనాతన ధర్మ వైభవాన్ని నిలబెట్టి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో ఆఖరికి భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. అమ్మ చెప్పినటువంటి మాట అంత స్థాయికి వెళ్ళింది. తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. మీరు చూడండి, సంస్కారమునందు సంప్రదాయమునందు నమస్కార వైభవము అని ఒక మాట.
ఒకరికి ఒకరు నమస్కరిస్తారు. నమస్కారం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. నమస్కారం చెయ్యడానికి మొట్టమొదట ఏది ఉండాలి అంటే వినయం ఉండాలి. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు నేల మీద పడి నమస్కరించాడు అనుకోండి, నేల మీద పడిపోయిన వాడిది కాదు బాధ్యత, ఎవరు నిలబడ్డాడో వాడిది కర్తవ్యం. వాడు ఎందుకు పడిపోయాడు వచ్చి నేల మీద? అయ్యా, ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఇంకా పడిపోవడానికి ఏం లేదు, ఇంతకన్నా కింద పడడానికి ఏం లేదు, అందుకే అంత కింద పడిపోయాను. ఇప్పుడు నన్ను పైకెత్తగలిగిన వారెవరు? పడకుండా నిలబడిన మీరే. అందుకని మీరెత్తండి అని అడుగుతాడు. వచ్చి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే పొంగిపోక్కర్లేదు, ఉలిక్కి పడాలి. బాబోయ్, ఇప్పుడు నాకు కర్తవ్యం అంటుకుందని వంగి 2 భుజములు పట్టి పైకెత్తుతాడు. అంటే నిన్ను నిలబెట్టే కర్తవ్యం నేను పుచ్చుకుంటున్నాను, నువ్వు పతితుడువు కాకుండా నిన్ను నేను దిద్దుతానంటున్నాడు గురువు. పడిపోయిన వాణ్ణి పైకెత్తాలి. నేను పడిపోయానని అంగీకరించడానికి వినయం ఉండాలి, అహంకార పరిత్యాగం ఉండాలి. నమస్కారం చేయడం అంత తేలిక విషయం ఏం కాదు. అహంకారాన్ని నిర్మూలించడం అంతకన్నా తేలికైన విషయం ఏం కాదు, అంత కష్టం. అటువంటి నమస్కారం చేయడంలో సనాతన ధర్మమునందు నమస్కారమునకు విశేషమైనటువంటి వైభవం. నమస్కారం చేసేటప్పుడు ఎవరు పెద్దలో వారికి నమస్కరిస్తారు. ప్రథమం వయసులో పెద్దవాళ్ళకి నమస్కారం. వయసులో పెద్దవాళ్ళు కూడా ఎవరికి నమస్కరిస్తారు? జ్ఞానమునందు పెద్దవారికి నమస్కారం చేస్తారు. జ్ఞానమునందు పెద్దవాడైన వాడు ఎవరున్నాడో వాడికి పెద్దవాళ్ళు కూడా నమస్కారం చేయొచ్చు. సన్యాసాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారులు, వానప్రస్థులు అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. సన్యాసులందరూ ఒక చోట చేరితే సన్యాసులలో చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసిన వారు ఎవరున్నారో వారు మిగిలిన వారందరి చేత నమస్కరింపబడాలి తప్ప ఎక్కువ చాతుర్మాస్యాలు చేసిన వాళ్ళు తక్కువ చాతుర్మాస్యం చేసిన వాళ్ళకి నమస్కారం చేయరు. అది సంప్రదాయం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజులలో ఆయన నమస్కరించవలసిన వ్యక్తి ఈ లోకంలో లేడు. ఎందుచేత అంటే 13వ ఏట సన్యసించారు, 100 ఏళ్ళు జీవించారు, 83 చాతుర్మాస్యములు చేశారు. 83 చాతుర్మాస్యములు ఆయనతో సమానంగా చేసిన వారు లేరు. ఆయన నమస్కరించడానికి వ్యక్తి లేడు, అది అపూర్వం. అటువంటి మహాస్వామి ఒక మాట అన్నారు, నేను కలియుగంలో పుట్టినందుకు సంతోషిస్తున్నాను, త్రేతాయుగంలో పుట్టనందుకు ఆనందపడుతున్నానన్నారు. ఎందుకని అడిగారు. త్రేతాయుగంలో పుట్టి ఉంటే ధర్మాత్ముడు కనుక రామచంద్రమూర్తి సన్యాసాశ్రమంలో నేనున్నాను కాబట్టి నాకు ఆయనే నమస్కరించేవాడు. కలియుగం కాబట్టి రాముడికి నేను నమస్కరిస్తున్నాను, లేకపోతే సుగుణాభిరాముడు రాముడికి నమస్కరించే అవకాశం నాకు లేకుండా పోయేదన్నారు. అంతటి వినయశీలి మహానుభావుడు. ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది. వినయం లేని విద్య పనికిరాందని గుడ్డి విద్య. కాబట్టి అటువంటి సన్యాసులలో చాతుర్మాస్యం ఎక్కువ చేసిన వారికి మిగిలిన వారు నమస్కారం చేస్తారు. ఇటువంటి నమస్కార వైభవం కలిగినటువంటి సనాతన ధర్మంలో కంచికామకోటి పీఠం వంటి పీఠాలలో కూడా ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యంలోకి వచ్చాడనుకోండి, 13 ఏళ్ల వయస్సులో తన ప్రమేయం లేకుండా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పీఠాధిపత్యం వహించారు. ఒకసారి పీఠాధిపత్యం తీసుకుంటే తండ్రి గారు వరుసలో వస్తున్నారనుకోండి, ప్రత్యేకత ఏమి ఉండదు. తండ్రి కూడా వచ్చి పీఠాధిపతుల పాదములకు నమస్కారం చేసి వెళ్ళాలి, కడుపున పుట్టిన కొడుకైనా సరే. కానీ తల్లిగారు వరుస క్రమంలో వస్తున్నారనుకోండి, వెంటనే పీఠాధిపతి అయినా కూడా లేచి నిలబడి అమ్మగారికే నమస్కారం చేయాలి. పీఠాధిపత్యం వహించిన వ్యక్తి అయినా అమ్మకే నమస్కారం చేయవలసిందే. పితృరుణము మాతృరుణము అని 2 ఉంటాయి. ఇందులో పితృరుణం తీర్చుకోవచ్చు. ఏ కారణం చేతనైనా నా తండ్రి ఎక్కువ కాలం నేను ఆయనతో కలిసి లేను, ఎందుకు లేను అంటే నాకు ఏ 4 ఏళ్లప్పుడో ఏ 5 ఏళ్లప్పుడో మా తండ్రి గారు వెళ్ళిపోయారనుకోండి, వారిని నేను సేవించలేదు, వారి కాళ్ళు పట్టలేదు, వారి దగ్గర కూర్చుని ఉపదేశం పొందలేదు, వారి దగ్గర శాస్త్రాధ్యయనం చేయలేదు, వారికి ఒక్కనాడు విషినికర్ర పెట్టి విసరలేదు, వారికి ఒక్క పంచెల చాప ఇవ్వలేదు, వారి పక్కన కూర్చోలేదు. అటువంటి దురదృష్టం పోగొట్టుకుని పితృరుణం తీర్చుకోవాలి అంటే సౌత్రావణి అని ఒక మహాయాగం చేస్తే పితృరుణం తీరిపోతుందండి శాస్త్రం. మాతృరుణం తీరడానికి యాగం లేదు, యజ్ఞం లేదు. అమ్మ రుణం తీర్చుకోవడం అన్న మాట లేదు శాస్త్రం. అందుకే అమ్మ కనపడితే పీఠాధిపతులు కూడా లేచి నమస్కారం చేయవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ
लक्ष्मी नारायण भगवान की जय श्रीमन्नारायण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत् सैकते मौक्तिकानां मालाक्लुप्त आसनस्थः फटिकमणिनिभैः मौक्तिकैः मण्डिताङ्गः शुभ्रैरभ्रैः अदभ्रैः उपरि विरचितैः मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयात्। अरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूः पादौ यस्य नाभिः द्वियत् असुरनिलः चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासाः शिरोद्यौः मुखमपि दहनो यस्य वास्तेयम् अब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्व दैत्यैः चित्रं रम्यते तं त्रिभुवनवपुषं విష్ణుమీశం నమామి. లక్ష్మీదేవితో కలిసి చల్లటి చూపులతో మన్ని చూస్తూ లోకమంతా వ్యాపించి శాంతిమయమైనటువంటి రూపంలో మన భయాలన్నీ పోగొట్టేట్టుగా స్వామి ఉంటాడు. ఆయన్ని మనం నమస్కారం చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభా ఉద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఇలా భగవంతుణ్ణి 4 చేతులతోటి ఆయన వక్షస్థలంలో చక్కటి మణి ప్రకాశిస్తూ ఉండేటట్లుగా పచ్చటి పీతాంబరధారి అయి శంఖ చక్రాది పంచ ఆయుధాలని ధరించిన వాడినిగా నీలి మేఘంలాంటి దేహకాంతులు ఇనుతూ ఉండేటట్లుగా ఆ స్వామిని మన మనస్సులో భావిస్తూ ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. మీ మనస్సులలో ఒకసారి ఆయనకి హారతినివ్వండి. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహ
నరసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టస్థవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణః జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనః అజः సర్వేశ్వరः సిద్ధః సిద్ధిः సర్వాదిరచ్యుతః ఓం 100 నామాలు అవ్వగానే ఒకసారి మనం ఆపుతాం. 1000 నామాల్లో 100 నామాలు ఇంతవరకు కూడా అయిపోయాయి. ఆపద మొక్కులవాడా గోవిందా, అనాథ రక్షక గోవిందా. ఓం నమో నారాయణ.